రెడీయా? పాడేద్దామా? నాతో పాటు మీరు అందరు పాడతారా? ఎన్ని సంవత్సరాలైనా కరెక్ట్ 1997 రావాలమ్మా నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమా అండి. కరెక్ట్ 1997 నేను పుట్టిన సినిమా వచ్చింది, పాట వచ్చింది. కానీ ఇప్పటికి కాదు ఇంకా ఎప్పటికైనా ఎన్ని జనరేషన్లు వచ్చినా ఈ పాట పాడకుండా మాత్రం ఉండరేమో నాకు తెలుసు ఏ వేదిక మీద. అలాంటి పాట పాడుతున్నామా? నాతో పాటు అందరు పాడతారా లేదా? మరి పరుగు పరుగు పాడలోన పైకి పైకి తేలుతుంటే నిలువ తీరుగా ఉన్నవే. ఓ రామరామ పాడాలా లేదా? పాడదామా లేదా? 1 2 3 4 పరుగు పరుగు పాడలోన పైకి పైకి తేలుతుంటే నిలువ తీరుగా ఉన్నవే. ముచ్చుకొని ముద్దవలే పచ్చిపాల కిక్కువలే ముచ్చెట్టేసి పోతున్నావే. జస్టిస్ మేడం గారు ఇందాక చెప్పారు, మేడం గారు అన్నారు ఏదైనా హుషారు పాట పాడమన్నారు. మీ హుషారు చూసి ఆవిడకి అర్థం కావాలి హుషారుగా పాడతానే. రెడీయా? సూర్యుడే నీవంక తొంగి చూసేనమ్మా, అడిగితే నేనంట అర్థమైనమ్మా. మా పిల్లలు చాలా బాగా పాడతారు. అక్కడ వెనక చూడండి ఒకసారి, వాళ్ళు ఎనర్జీ చూడండి. సూపర్ అమ్మా. మీరు ఒకసారి పాడదమ్మా. పరుగు పరుగు పాడలోన పైకి పైకి తేలుతుంటే నిలువ తీరుగా ఉన్నవే. సూపర్ కదా? ఒక్కసారి గట్టిగా పాడదామా? ఎక్కడున్నా కూడా ఈ కుటుంబాన్ని చూసి హనుమంతు గారి జానకమ్మ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉండుంటారు. ఒక్కసారి గట్టిగా వారికి చప్పట్లు కొడదాం. ఒకసారి గట్టిగా తెలుగు తెలంగాణ పాటమ్మ బతికున్న రోజు ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాట రాసినందుకు సిద్ధాల అశోక్ తేజ గారికి నిజంగా పాదాభివందనాలు చేయాలి. ఒకసారి గట్టిగా ఈ యొక్క పాట కోసమే గట్టిగా చెప్పండి. చరిత్రలో ఎన్నో పాటలు ఉన్నా కూడా నాకు మాత్రం అదృష్టాన్ని ఇచ్చిన పాట ఆడపిల్ల నమ్మ పాట తర్వాత ఇక్కడ చాలా మంది మా అన్న వాళ్ళు వచ్చినారు. తేజన్న కానివ్వండి, మా జానన్న కానివ్వండి, మా మల్లిక్ తేజన్న కానివ్వండి, నేను చాలా మందిని చూసిన ఇప్పటి వరకు మా కళాకారులు, నా తోటి కళాకారుల్ని. చాలా సంతోషం అనిపిస్తుంటది. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూర్చొనియాడే ముదురుగా నిలుచొనియాడే సన్న సన్నగా నవ్విండే మురుగే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మాకు డిస్టర్బ్ చేసిండే. అమ్మాయిలు మీకు డాన్స్ చేయాలని
వాళ్ళకు కూడా డాన్స్ చేయాలని ఉంది. మీరు సపట్నాలో కొడుతున్నారు, నాకు డాన్స్ అన్నది వేయండి మీరు కనీసం. రా నిజండి. ఓయమ్మా చాలా వేసుకుంటుంది డైరెక్ట్. అది కళామ తల్లి మీద ఎవరికైనా అంత పిచ్చి ఉంటుందండి. కడుపు నిండా తినకపోయినా మంచిదే, కానీ ఆట పాట మాట అంటే ముందే ఉంటాం ఒక స్టెప్ మేము. రండి రండి. అసలు ఇప్పుడు రాములమ్మ పాట పాడితే బాగుంటుందేమో కదా వీళ్ళందరి కోసం.